హరీష్ రావు గారు మనందరికీ కూడా అజాత శత్రువు అని తెలుసు. హరీష్ రావు గారు అంటే శత్రువులు ఎవరు ఉండరు. ఎవరు ఎంత రెచ్చగొట్టేసినా సరే, అన్నా నువ్వే సీఎం అన్నా, నువ్వు ఇలా చేసేస్తావు అలా చేయని న్యూస్లు వీడియోలు ఎన్ని వచ్చినా పట్టించుకోవడానికి. సో ఆయనకి తెలుసు మహా మేధావి. సో మొత్తం ఈ యొక్క టీఆర్ఎస్ పార్టీలో అంటే బీఆర్ఎస్ పార్టీలో మరి కేటీఆర్ గారికి ప్రత్యామ్నాయ శక్తిగా అలా ఎన్నో వీడియోలు వచ్చినా సరే నవ్వుతూ వదిలేశాడు ఆయన. కేసీఆర్ గారికి ఉన్నటువంటి తెలివితేటలను అన్నిటిని కూడా పుణికి పుచ్చుకున్నటువంటి గొప్ప వ్యక్తి ఆయన. మనకి ఈ రోజున ఈ యొక్క హరీష్ రావు గారికి కర్కాటక రాశి వాళ్ళ మేనమామలాగి మరి అక్కడ ఏం జరిగిందండి అంటే పేరుని బట్టి వైబ్రేట్ అవుద్ది ఎప్పుడు కూడా జాతకం అనేటటువంటిది. సో కర్కాటక రాశి, ఈ కర్కాటక రాశిలో హరీష్ రావు గారు లాస్ట్ ఇయర్ టోటల్ ఫెయిల్యూర్స్ అని చవి చూశారు. టోటల్ పార్టీయే ఫెయిల్యూర్ అయితే ఇంక మన లోపల పాపం ఆయనకి ఎంత తెలివితేటలు ఉన్నా ఏం చేయగలుగుతారు? చేయలేరు ఎవరు కూడా. సో దీని అంతటికీ కారణము ఈ యొక్క శని అనమాట. సో దిస్ సాటర్న్ అది 8th హౌస్లో ఉంది. సో అప్పుడు when the Saturn is in the 8th house, lot of difficulties will occur. సో ద సేమ్ థింగ్ హ్యాపెన్ విత్ హరీష్ రావు గారు. అందువలన ప్రతి పని 1-2 సార్లు చేయడము, ఇబ్బందులు పాలవడము, ఇలా రకరకాలుగా పడ్డారు. కానీ ఆయన యొక్క వ్యక్తిగతంగా ఆయన ఎవరు డ్యామేజ్ చేయలేకపోయారు. అది ఆయనకు ఉన్నటువంటి గొప్పతనం. కాబట్టి ఇక్కడ ఏం జరిగిందండి, మనకి హరీష్ రావు గారికి ఇప్పుడు అష్టమ రాహు వచ్చాడు. సో లాట్ ఆఫ్ తలపోట్లు. ఇప్పుడు చిన్న ఇంట్లో ఒక ఫ్యామిలీని నడపాలంటేనే అందరికీ తలపోట్లు. ఆయన మొత్తం రాష్ట్ర ప్రజలందరినీ కూడా, అందులోనూ ఓడిపోయిన పార్టీని బలోపేతం చేయాలా. అండ్ దట్టు నేషనల్ పార్టీ హెడేక్స్ పెట్టుకున్నారు. డెఫినెట్గా నేషనల్ పార్టీలో గెలిచి తీరాల్సిందే. ఒకసారి పార్టీ స్టార్ట్ చేయకూడదు, చేసిందే సక్సెస్ రావాల్సిందే, నో విత్డ్రా. అది మన హరీష్ రావు గారి పాలసీ. కేసీఆర్ గారు పైకి కనబడి చెప్తారు, హరీష్ రావు గారు చెప్పరు. అంత లోతుగుండె మనిషి అనమాట. అలాగే హెల్ప్ఫుల్ నేచర్ కూడా. ఆమె ఎవరు నాకు తెలిసిన ఆవిడ, ఒక ముసలావిడ చెప్తుంటే విన్నా, చూసాం. మాకు హరీష్ రావు గారు చిన్నప్పటి నుంచి తెలిసిన వ్యక్తే. కోరా నాగరాజన్ సిద్దిపేటలో మనకి విన్ హాస్పిటల్ ఆయన డైరెక్టర్, అడ్వైజరీ బోర్డు. అండ్ నెక్స్ట్ వాళ్ళ అక్కల ఇండో నేపాల్ మెడికల్ కాలేజ్ వాళ్ళదే. సో వీళ్ళందరూ కూడా హరీష్ రావు గారికి తెలుసు. మరి పార్టీ స్టార్టింగ్ నుంచి కూడా మేము చూసాం ఆయన్ని. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో అరెస్ట్ చేస్తే రాజకీయ నాయకులు అరెస్ట్ అంటే ఎలా ఉంటుందంటే ఏంటో అనుకున్నాను. కుర్చీలు వేసి చక్కగా వీళ్ళకి పోలీసు వాళ్ళంతా కూడా టీలు ఇచ్చి బిస్కెట్లు ఇచ్చారు. మన హరీష్ రావు గారు ఒక ½ అన్ అవర్ ఉండి తీసుకెళ్ళిపోయారు. అప్పటికి ఇంకా పార్టీ గెలవలేదు, తెలంగాణ రాలేదు, జస్ట్ అప్పుడు తెలంగాణ ఉద్యమం అనమాట. సో అటువంటి హరీష్ రావు గారికి వీళ్ళందరినీ కూడా సమాధానపరచాలి కదా మొత్తం రాష్ట్రాన్ని. సో ఏమైనా సరే పార్టీ స్టార్ట్ చేస్తే గెలవాలి అంతే అనమాట. సో ఫ్యూచర్లో ఆయన ఒక చక్కటి నిర్మాణాత్మకమైనటువంటి గొప్ప కీలక రోల్ వస్తుంది, మంచి మంత్రి పదవి వస్తుంది. అంటే ఆల్రెడీ ఆయన చాలా మంత్రుల పదవులు చేస్తాడు. ఇవన్నీ కాదు, సీక్రెట్ మంత్రి పదవి వస్తుంది ఆయనకి. ఆ సీక్రెట్ ఏంటో ఇప్పుడు చెప్పకూడదు. 2025వ సంవత్సరంలో ఇంకా బిల్డప్ చేస్తున్నారనమాట అంతా కూడా. సో అసలు స్టేట్ పాలిటిక్స్తో వాళ్ళకి సంబంధం ఉండదు. అండ్ కేంద్రంలోనే తడపిడ తేల్చుకునే దిశగా కేసీఆర్ గారు, హరీష్ రావు గారు, కేటీఆర్ గారు వీళ్ళంతా ప్రయత్నాలు చేస్తుంటారు. దాంట్లో మన మేజర్ రోల్ హరీష్ రావు గారిది. కాబట్టి ఈ యొక్క కర్కాటక రాశికి చెందినటువంటి స్లోగా మాట్లాడడం కూడా, కేతు ఉన్నాడు చూడండి, స్లోగా వెళ్ళడం. అండ్ మిస్టిక్ అకల్ట్ సైన్సెస్ అండ్ మిస్టిక్గా సీక్రెట్గా ఆయన సాధిస్తారు. వ్యవహారాలన్నీ కూడా సీక్రెట్గా చేస్తారు ఈ సంవత్సరం అంతా కూడా అనేటటువంటిది జ్యోతిష్ శాస్త్రం చెప్తుంది. అండ్ దాంట్లో విజయం సాధిస్తారు అని చెప్తుంది. అదేవిధంగా ఆయనకి 12ంట్లో మనకి గురుగ్రహం ఉండడం, అది లాస్ట్ ఇయర్ అంతా కూడా ఎంత ఆయనకి బ్యాడ్ నేమ్ లేదు. ఎవరు కూడా కేటీఆర్ గారిని అనుకున్నారు కానీ, కేసీఆర్ గారిని అంటే పార్టీ అధ్యక్షుడు ఏ రాళ్ళు వేసినా ఆయన మీద పడతాయి. కానీ పాపం హరీష్ రావు గారి మీద ఎక్కడొక్కడ క్లీన్ షీట్ అనమాట అంతా ఇదిగా. సో అటువంటి వ్యక్తికి కొన్ని తలపోట్లు తప్పవు. ఈ 2025-2026 ఇయర్లో జూపిటర్ బలం, గురుబలం తగ్గిపోయింది కాబట్టి నిందలు వస్తాయి. అలాగే పోలీస్ స్టేషన్లు, కోర్టులు ఆయనకి ఏం కొత్త కాదు. చిన్నప్పటి నుంచి రాజకీయ ఉద్యమాలు నడిపినటువంటి వాళ్ళు పోలీస్ స్టేషన్లు, కోర్టులు అవి వెళ్తూనే ఉంటారు. బట్ దే ఆర్ ఆల్ క్లీన్ షీట్ పీపుల్. కాబట్టి ఒక ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్,
ఫైనాన్షియల్గా ట్రాన్సాక్షన్స్లోనే వాళ్ళకి ఇవి ఉంటాయి తప్ప ఇంకా మిగతా విషయాల్లో ఉండవు. కాబట్టి జాగ్రత్తగా మనకి గురుగ్రహం అనేటటువంటిది ఇబ్బంది పెడుతుంది ఈ సంవత్సరం ఆయనకి. అండ్ దానివల్ల కొంచెం డిఫేమ్ అవడము లేకపోతే తలపోట్లు ఇవన్నీ తప్ప పెద్ద మేజర్ ఇది ఉండదు. అంటే పునాదులు వేసుకుంటారు. అండ్ ఈజ్ హ్యావింగ్ ఎ బ్రైట్ ఫ్యూచర్ ఇన్ ద కమింగ్ ఇయర్స్. శుభమస్తు.